హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శ్రియ అయితే నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకా అవని అయితే శ్రియాని కాస్త అటు ఇటు తిరగమని చెప్తుంది. శ్రియ నా వల్ల కాదు అని చెప్పి ఇక చాలా ఇబ్బంది పడుతున్న శ్రియాని చూసి అవని సరే సరే అంటూ ఇక కిచెన్లోకి వెళ్ళి ఒక కాషాయాన్ని తీసుకొచ్చి రెడీ చేసి ఇక శ్రియాని తాగమంటుంది. వద్దు, నాకేం వద్దు అని అంటుంటే, చూడు శ్రియ, నీకు ఆ కడుపుల నొప్పి తగ్గాలి అంటే ఈ కషాయాన్ని తాగాలి అంటూ ఇక అవని అయితే శ్రియాకి ఆ కషాయాన్ని తాగిస్తుంది. అది తాగిన కొద్దిసేపటికి శ్రియాకి కాస్త కడుపు నొప్పి తగ్గుతుంది. ఇక వెంటనే శ్రియ కాస్త నార్మల్ అయ్యి ఇప్పుడు నాకు బాగానే ఉంది, కాస్త నొప్పి తగ్గింది అంటూ ఇక శ్రియ మాట్లాడడంతో, చూసావా, మా వదిన విషయంలో పదే పదే నువ్వు మా వదిన్ని నిందిస్తూ ఉంటావు, కానీ తను లేకపోతే ఈరోజు నీ పరిస్థితి ఎలా మారుండేదో అర్థం చేసుకో. అందుకే చెప్తున్నాను, ఇలా కడుపుతో ఉండేటప్పుడు పెద్దవాళ్ళ దగ్గర ఉండడం మంచిది అంటూ ఇక శ్రీకర్ మాట్లాడుతుంటే, చూడు శ్రీ, ఇప్పుడేదో మీ వదిన నాకు కాషాయం తాగిచ్చినంత మాత్రాన నాకు కడుపు నొప్పి తగ్గిపోయిందని నువ్వనుకుంటున్నావు, కానీ నాకొచ్చింది మామూలు నొప్పి కాబట్టి తగ్గిపోయింది అంటూ ఇక శ్రీ అయితే ఇక బయలుదేరచ్చు అన్నట్టుగా వాళ్ళ వైపు చాలా చిరాగ్గా చూస్తుంది. ఇంకా వాళ్ళు కూడా, సరే శ్రీకర్, శ్రియాని జాగ్రత్తగా చూసుకో, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అంటూ ఇక అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా శ్రీకర్కి నచ్చ చెప్తారు. కానీ శ్రీకర్ మాత్రం, ఏంటి శ్రియ, నీకోసం అవని వదిన ఈ టైంలో వచ్చి ఇంత చేసినా నువ్వింకా అలా ఎలా మాట్లాడుతున్నావంటూ ఇంకా శ్రీకర్ అయితే శ్రియాని అసహ్యించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అక్షయ్ అయితే శ్రీకర్ దగ్గరికెళ్ళి, చూడు శ్రీకర్, నీ బాధ ఏంటో నాకు అర్థమైంది, కానీ శ్రియ నిదానంగా త్వరలోనే అర్థం చేసుకుంటుంది, అంతవరకు నువ్వే శ్రియాని జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఇక అవనిని తీసుకుని అక్కడి నుంచి అక్షయ్ వెళ్ళిపోతాడు. ఇక శ్రీకర్ అయితే, చూసావుగా, నువ్వు వాళ్ళని ఎంతలా అవమానించినా సరే వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నాకే నచ్చ చెప్పి వెళ్తున్నారు అంటూ ఇక అక్షయ్ శ్రీకర్ అయితే శ్రియతో మాట్లాడి, సరే పద లోపలికి అంటూ శ్రియని లోపలికైతే తీసుకెళ్తాడు. ఇక ఇది ఇలా ఉండగా రాజేశ్వరి అయితే భరత్ని వాళ్ళ ఇంటి ముందు తిప్పి, చూడు భరత్, ఇంకెప్పుడు ఇలా ఇంటి నుంచి బయటకొచ్చి పిచ్చివాడిలాగా అలా రోడ్డులు పట్టుకుని తిరగమాకు, చూడు ఇంకెప్పుడు ఇట్లాంటి పొరపాటు చేయవు కదా, నాకు మాట ఇవ్వు అంటూ ఇంకా రాజేశ్వరి అయితే భరత్ దగ్గర మాట తీసుకుని తనని లోపలికైతే పంపిస్తుంది. ఎప్పుడైతే భరత్ రావడం చూసినా మీనాక్షి అయితే చాలా అంటే చాలా సంతోషంగా, నాన్న భరత్ వచ్చావా, నీకేమైందో, ఎక్కడికి వెళ్ళావా అని నాకు చాలా భయం వేసింది, కనీసం నా ఫోన్ కూడా నువ్వు లిఫ్ట్ చేయట్లేదు, రే ఈ అమ్మ మీద నీకు అంత కోపం వచ్చిందా అంటూ ఇంకా మీనాక్షి అయితే తన గుండెల్లో ఉన్న ప్రేమ మొత్తాన్ని కూడా భరత్ మీద చూపిస్తూ తనని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటుంది. ఇక ఇదంతా చూసిన రాజేశ్వరి కూడా ఇంకా ఏం మాట్లాడకుండా తనకేదో కాస్త గిల్టీ ఫీలింగ్ లాగా అనిపించి అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే ఇంకా మీనాక్షి రాజేశ్వరి వైపు చూసి రెండు చేతులెత్తి దండం పెడుతుంది. ఇంకా అదే టైంలో చక్రధర్ కూడా వస్తాడు. ఇంకా చక్రధర్ని చూసిన రాజేశ్వరి కోపంగా కారులోంచి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇంకా చక్రధర్ మీనాక్షి దగ్గరకు వచ్చి, మీనాక్షి, భరత్ తిరిగి వచ్చేసాడటగా అవని చెప్పింది అని అంటుంటే, అవునండి, భరత్ని రాజేశ్వరిని తీసుకొచ్చి ఇక్కడ దింపింది అని చెప్పడంతో, ఏంటి, రాజేశ్వరిని భరత్ని తీసుకొచ్చి ఇక్కడ దింపిందా అని చెప్పి ఇక చక్రధర్ అయితే మనసులో ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా ఇలా ఉండగా ఇక ఉదయాన్నే అవని అలాగే అక్షయ్ భరత్ని కలవడానికైతే వస్తారు. ఇక భరత్తో మాట్లాడుతూ, రే భరత్, ఏంట్రా ఇది, ఎందుకురా నీ జీవితాన్ని నువ్వే ఇలా నాశనం చేసుకుంటున్నావు, చూడు, నువ్వు తొందరపాటు కోపం వల్ల నీ జీవితమే నాశనం అవుతుంది అని అంటుంటే, చూడక్క, నేనేమి తొందరపాటుగా ఎవరి గురించి నిర్ణయాలు తీసుకోలేదు, ప్రణతిని తొందరపడి వాళ్ళ అన్నయ్యని కొట్టానన్న చిన్న కోపంతో నేను అక్కర్లేదంటూ నా క్యారెక్టర్ని బ్యాట్ చేస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, అసలు నా క్యారెక్టర్ని బ్యాట్ చేయడానికి తనెవరు అంటూ ఇంకా భరత్ అయితే ప్రణతి క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్కసారిగా అక్కడే ఉన్న అక్షయ్, చూడు భరత్,
నీకు నా మీద చాలా కోపం ఉందని అర్థమైంది. కానీ ఇలా ఒకరి మీద కోపాన్ని ఇంట్లో మన కోసం ఎదురు చూసే భార్య మీద చూపించకూడదు. తను నిన్ను గొప్పగా నమ్మి మా అందరినీ కాదని, నువ్వే తన జీవితమని, నువ్వే తన సర్వస్వమని అన్నింటినీ వదులుకొని నీ దగ్గరికి వచ్చింది. అట్లాంటి ప్రణతిని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు అని అంటుంటే, చూడండి బావగారు, నేనెవ్వరినీ బాధ పెట్టలేదు. నిజం చెప్పాలి అంటే ప్రణతి అన్నీ వదులుకుని రాలేదు. నేనే అన్నీ కాదనుకొని తనకొక జీవితాన్ని ఇచ్చాను అంటూ ఇంకా భరత్ అయితే చాలా అంటే చాలా రెచ్చిపోతూ మాట్లాడతాడు. ఒక్కసారిగా భరత్ మాటలకి అక్కడే ఉన్న మీనాక్షి, రేయ్ భరత్, ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అక్క బావా నీకోసమే కదా ఇక్కడికొచ్చింది. ప్రణతిని నిన్ను మళ్ళీ ఒక్కడి చేయడానికే కదా వాళ్ళు అంతలా తాపత్రయపడుతుంది. మరి వాళ్ళ మాట వినకుండా ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటుంటే, చూడమ్మా, నేనేమి ప్రణతిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు. మరి నేను వెళ్ళిపోమని చెప్పకుండానే తను నాలాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తితో కలిసి ఉండలేను అంటూ వెళ్ళిపోయింది. మరి ఇట్లాంటి క్యారెక్టర్ లేనివాడితో ఆ క్యారెక్టర్ ఉన్న ప్రణతి ఉండలేను అన్నప్పుడు నేనెలా బ్రతిమలాడతాను? మరి నేను తనకి ఇప్పుడు బోర్ కొట్టేశానేమో. అంతకు ముందు కూడా అలాగే కదా తను ఒకరిని ప్రేమించి అతనితో కొన్నాళ్ళు తిరిగి కడుపుతో అతను బోర్ కొట్టడంతో వదిలేసింది. పైగా చావు దాకా వెళ్ళి కడుపులో ఉన్న బిడ్డని కూడా చంపుకుంది. అట్లాంటి మనిషిని నేను కాస్త కూడా ఆలోచించకుండా ప్రేమ అనే ఒక గుడ్డి మాయలో తనని పెళ్లి చేసుకున్నాను అంటూ భరత్ అయితే ఇక ప్రణతి గురించి తప్పుగా మాట్లాడతాడు. ఒక్కసారిగా భరత్ మాటలకి అక్షయ్ చాలా కోపంగా భరత్ మీదకి వెళ్ళబోతుంటే ఇక అవనిని భరత్ని పెళ్ళమని 2 చెంపలు వాయి కొడుతుంది. ఆ తర్వాత మీనాక్షి, రే నువ్వసలు మనిషివేనా? ఏంట్రా ఇలా మారిపోయావు? ఇదేనా నా పెంపకం? నిన్ను ఎంతలా పెంచాను, ఎంతలా చూసుకున్నాను, కానీ నువ్వు ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుందిరా అంటూ ఇంకా పెద్ద మీనాక్షి అయితే భరత్ని చెడామడ తిడుతుంటే ఇక భరత్ మాటలకి పక్కన ఉన్న అవని, అమ్మా ఈ మాటలు వీడి నోటి నుంచి వస్తున్నవి కాదు, వీడికి వెనకుండి ఎవరో ట్రైనింగ్ ఇస్తున్న మాటలు. రేయ్ నీకు ఇటువంటి మాటలు నేర్పింది రాజేశ్వరినే కదా అంటూ ఇక అక్కడే ఉన్న చక్రధర్ మాట్లాడుతూ ఉంటే, చూడండి మీరు దేవతలాంటి రాజేశ్వరి అమ్మని వదిలిపెట్టి చాలా పెద్ద తప్పు చేశారు. మీరు మా అమ్మకి రాజేశ్వరి అమ్మకి మోసం చేసి ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఆవిడ మీద లేనిపోని నిందలు వేస్తారేంటి? నేను అన్నదానిలో తప్పేమన్నా ఉందా? మీరే చెప్పండి. భరత్ అమాయకుడు కాబట్టే కదా మీరందరూ ఇలా మాట్లాడుతున్నారు అంటూ భరత్ తనని తను అమాయకంగా తనకేమీ తెలియదన్నట్టుగా ఇక ప్రణతి తప్పు చేసిన ఆడది, అటువంటి ఆడదాని మెల్ల కూడా తాళి కట్టాను అంటూ భరత్ తన గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక పల్లవి ఏదైతే రెచ్చగొట్టిందో భరత్ అలాగే అందరి ముందు రెచ్చిపోతాడు. చూడక్క, అటువంటి క్యారెక్టర్ లేని ఆడదాంతో నేనింకా కలిసి కాపురం చేయలేను. త్వరలోనే విడాకులు నోటీసులు వస్తాయి, దాని మీద సంతకాలు పెట్టేస్తాయి. నా దారి నేను చూసుకుంటాను, తన దారి తనని చూసుకొనివ్వు అంటూ ఇక భరత్ వెళ్ళబోతుంటే, రే భరత్ ఆగరా, ఆగు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు బుద్ధుందా? ప్రణతికి విడాకులు ఇవ్వడమేంట్రా? ఏదో చిన్న కోపం, చిన్న మనస్పర్ధలు వచ్చినంత మాత్రాన ఏకంగా భార్యాభర్తలు వెళ్ళిపోయేంత దూరం వస్తారా? రేయ్ ఇంకొక్కసారిలా వాగావంటే చెంప పగులుతుంది అంటూ ఇక అవని మాట్లాడుతుంటే, చూడక్క, నీకు ఈ తమ్ముడి మీద చెప్పలేనంత ప్రేమ ఉంటే, నా జీవితాన్ని సరిదిద్దాలి అనుకుంటే దయచేసి ప్రణతికి నాకు విడాకులు ఇప్పించండి చాలు అంటూ ఇక భరత్ అయితే అక్కడి నుంచి నేరుగా రాజేశ్వరి దగ్గరికి వెళ్తాడు. ఇక రాజేశ్వరి ఫోన్లో మాట్లాడుతూ పల్లవితో, చూడు బేబీ, నువ్వేం కంగారు పడకు, నేను భరత్కి నచ్చ చెప్పి తనని వాళ్ళింటి దగ్గర దింపొచ్చాను అని అంటుంటే ఇక పల్లవి అయితే, మామ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అర్ధరాత్రి కడ ఆ భరత్ గారిని వెతికి పని కట్టుకుని వాళ్ళింటి దగ్గర డ్రాప్ చేసావా? అసలు నువ్వు ఎందుకు మామ్ ఇదంతా చేస్తున్నావు? వాళ్ళెలా పోతే మనకెందుకు? ఆల్రెడీ భరత్ పూర్తిగా మనని నమ్మాడు.
ఇంకా వాడి చుట్టూ మనం ఈ సెక్యూరిటీ దేనికి అంటూ పల్లవి మాట్లాడుతూ ఉంటే ఇంకా రాజేశ్వరి అయితే, అదేంటి పల్లవి అలా మాట్లాడుతున్నావు? భరత్ మన కోసమే కదా అక్షయ్ని కొట్టింది, అలాగే కమల్ మీద కేసు పెట్టింది. ఇక ప్రణతితో తనకి గొడవకి కారణం కూడా ఒక విధంగా మనమే కదా. చూడు, భరత్ మన వైపు తిరగాలనుకున్నా గాని తన జీవితం పాడు చేయాలని నేను అస్సలు అనుకోలేదు. అందుకే ఒకసారి భరత్తో మాట్లాడి తిరిగి మళ్ళీ ప్రణతిని తెచ్చుకోమని చెప్తాను అని అంటుంటే, మామ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ భరత్ గాడిని ప్రణతిని తెచ్చుకోమని చెప్తావా? వాడెలా పోతే మనకెందుకు మామ్? వాడి జీవితం గురించి ఇంతలా ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. తమ్ముడు జీవితం పోయిందని ఆ అవని ఇప్పుడు అల్లాడిపోతుంది. అలాగే చెల్లెలు పుట్టింట్లో వచ్చి కూర్చుని ఏడుస్తడం చూసి అక్షయ్ గుండె ముక్కలైపోతుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో అదే జరుగుతుంది కదా. మళ్ళీ భరత్కి నచ్చ చెప్పి ప్రణతి దగ్గరికి పంపించడం ఏంటి? చూడండి మామ్, ఇంకా చెప్పాలి అంటే ప్రణతితో విడాకులు ఇప్పించేసి భరత్కి మరొక పెళ్లి చేయడం కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి, పల్లవి ఏం మాట్లాడుతున్నావు? భరత్కి మరొక పెళ్ళేంటి అని అంటుంటే, అవును మామ్, అవును, అవని మీద మనం కక్ష తీర్చుకోవాలన్నా, అలాగే డాడ్ని అరెస్ట్ చేపించిన అక్షయ్ బావగారు కుమిలిపోవాలన్నా భరత్ ప్రణతుల మధ్యలో దూరం శాశ్వతంగా ఉండిపోవాలి. అలాగే భరత్కి మరొకరితో పెళ్లి చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి కూడా ఆలోచిస్తుంది. ఇంకా తన చేతులతో మళ్ళీ తన కొడుక్కి రంగరంగ వైభవంగా పెళ్లి చేయొచ్చని ఇంకా రాజేశ్వరి కూడా పల్లవి మాటని గుడ్డిగా నమ్మేస్తుంది. ఇంకా రాజేశ్వరి, నువ్వు చెప్పింది కూడా నిజమే అని చెప్పి కాల్ కట్ చేయడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ చక్రధర్ కనిపిస్తాడు. ఇంకా చక్రధర్ అయితే రాజేశ్వరి మాటని చూసి తన చెంప పగల కొడతాడు. ఇక రాజేశ్వరి, ఎవండి అని గట్టిగా అరవడంతో, అరవకు, నువ్వలా అరచి ఇంకా దిగజారిపోకు. ఛీ, నువ్వేదో మంచిదానివని, అలాగే నీ అన్న కుటుంబం గురించి గొప్పగా ఆలోచిస్తావని ఎప్పుడూ నీ విషయంలో గుడ్డిగా అపోహపడేదాన్ని. కానీ సొంత అన్న కుటుంబం మీద పగ తీర్చుకుంటున్నావని అస్సలు ఊహించలేకపోయాను. అలాగే భరత్ నీ కన్న కొడుకు, నిజాన్ని దాచిపెట్టి భరత్ని నీకు దూరం చేశాను. భరత్ని నీకు దూరం చేసినందుకు నేనెంతగా బాధపడ్డానో నాకు తెలుసు. ఏదో ఒక మాయ చేసి భరత్ని మళ్ళీ నీ దగ్గరికి రప్పించుకున్నావు కదా. మరి ఇంకా ఏం సాధిస్తావు? ప్రణతి భరత్ పూర్తిగా విడిపోయే పరిస్థితికొచ్చారు. భరత్ మనసులో ఇంత విషయాన్ని నింపుతావా? అసలు నువ్వు తల్లివేనా? ఒక కొడుకు జీవితాన్ని ఇలాకినా పాడు చేసేది అంటూ ఇంకా చక్రధర్ అయితే రాజేశ్వరిని చెడామడ తిడుతుంటే, రాజేశ్వరి, చూడండి, నేను భరత్ని తిరిగి నాకు దగ్గర చేసుకోవాలని ఆశపడ్డాను. అలాగే నా కన్న కొడుకుని ఈ 25 ఏళ్ళుగా నేనెంత దూరం చేసుకున్నానో అంత ప్రేమని వాడికి అందించాలి అనుకున్నాను. కన్న కొడుకుతో అమ్మ అని నోరారా పిలిపించుకోలేని పరిస్థితి నాది. కొడుకుకి ఈ చేతులతో పెళ్లి చేయలేకపోయానని ఎంతగానో బాధపడ్డాను. ఇప్పుడు నాకు నా కొడుక్కి మరొక పెళ్లి చేసే అవకాశం దొరికింది. నా కొడుక్కి గొప్పింటి అమ్మాయిని తీసుకొచ్చి రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అని అంటుంటే, రాజేశ్వరి, నీకు బుద్ధుందా? ఒక్కసారి పెళ్ళైన వాడికి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేయడమేంటి అని అంటుంటే, చూడండి, వాడు ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఏ రోజు వాడు ప్రణతితో సంతోషంగా లేడు. వాడు తనని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మొదట్లో అక్షయ్ అలాగే కమల్ అందరూ కూడా భరత్ని తిట్టిన వాళ్ళే, కొట్టిన వాళ్ళే. కానీ ఏ రోజు తనని ఇంటి అల్లుడిగా ఇంటికి పిలిచి మర్యాదలు చేశారా? ఏదో ఇప్పుడిప్పుడు ప్రణతిని భరత్ని ఇంటి అల్లుడిగా గుర్తించారు. ఆయన అట్లాంటి మర్యాదలేని కుటుంబానికి వాడు అల్లుడిగా ఉండడం కంటే అట్లాంటి క్యారెక్టర్ లేని అమ్మాయిని వదిలేస్తేనే మంచిది అని రాజేశ్వరి మాట్లాడుతూ ఉంటే, రాజేశ్వరి మాటలకి చక్రధర్ మరింత కోపాన్ని పెంచుకొని ఇక రాజేశ్వరి చెంప పగలకొట్టి, ఛీ, నువ్వసలు ఆడదానివేనా? ఒక ఆడదాని వయ్యుండి మరొక ఆడదాని గురించి ఇలా తప్పుగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అయినా ప్రణతి సొంత నీ అన్న కూతురు,
నీ అన్న కూతుని కాదని తన జీవితాన్ని నాశనం చేసి భరత్కి మరొక పెళ్లి చేస్తానంటున్నావు. అసలు అసలు నీకు నీకు కాస్త కూడా జాలి లేదా అంటూ చక్రధర్ అయితే ఇంకా రాజేశ్వరిని చెడమడ తిడుతుంటాడు. ఇంటికొచ్చిన భరత్ వీళ్ళిద్దరి మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి, నేను నేను రాజేశ్వరి అమ్మ కొడుకునా? అంటే నా అమ్మ రాజేశ్వరినా అంటూ ఇక భరత్ అయితే ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా ఇక రాజేశ్వరి అయితే చక్రధర్కి నా కొడుక్కి మరొక పెళ్లి చేస్తాను, రంగరంగ వైభవంగా చేస్తాను, నా కొడుక్కి నా చేతులతో పెళ్లి చేసే అదృష్టం వచ్చిందంటూ ఇంకా రాజేశ్వరి అయితే సంబరపడిపోతూ చక్రధర్ని ఇంటి నుంచి వెళ్ళిపోమంటుంది. ఇంకా చక్రధర్ అయితే రాజేశ్వరికి ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో రాజేశ్వరిని అసహ్యించుకొని అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత భరత్ లోపలికి రావడంతోనే ఇంకా రాజేశ్వరి, నాన్న భరత్ వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. నిన్న రాత్రి నీకిష్టం లేకపోయినా బలవంతంగా ఆ ఇంట్లో తీసుకెళ్లి దింపాను. తర్వాత నువ్వు దీని గురించి బాధపడుతూ ఏం చేసుకుంటావని చాలా భయపడ్డాను. చూడు నాన్న, నిన్ను కాదని చీకొట్టి వెళ్ళిపోయినా ఆ ప్రణతి గురించి ఆలోచించడం మానేసి, ఆ ప్రణతి లాంటి అమ్మాయిలు కావాలనుకుంటే నీ కాళ్ళ దగ్గరకు వస్తారు. చూడు, దాని పీడ వదిలించుకొని నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను అంటూ ఇంకా రాజేశ్వరి అయితే భరత్తో చెబుతూ ఉంటే, అమ్మా, నేను నీకు ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. నువ్వు నాకు నిజమే చెప్తావు కదా అని అంటుంటే ఇక రాజేశ్వరి, రే భరత్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? నువ్వు నా కన్న కొడుకువి, అదే నా కన్న కొడుకు లాంటి వాడివి. నీకెప్పుడన్నా నేను అబద్ధం చెప్తానా? ఏంటో అడుగు అని చెప్పి ఇక రాజేశ్వరిని అడగడంతో భరత్ రాజేశ్వరి చేతిని తల మీద పెట్టుకుని, అమ్మా, నువ్విప్పుడు నిజమే చెప్తానని నా మీద ఒట్టు వేసినట్టే. నేను నేను ఎవరి కొడుకుని అని అంటుంటే ఒక్కసారిగా రాజేశ్వరికి దిమ్మ తిరిగిపోతుంది. రే భరత్, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు నువ్వు ఎవరి కొడుకేంట్రా? నువ్వు నా కొడుకు లాంటి వాడివి, మీనాక్షి కొడుకువి అని అంటుంటే, చాలమ్మా చాలు, నేనంతా విన్నాను. ఆ చక్రధర్ నీ నుంచి నన్ను దూరం చేశాడని నాకు నిజం తెలిసిపోయింది. ఎందుకమ్మా ఇన్ని రోజులు నన్ను ఆ పేదరికంలో బతికేలా చేశావు అంటూ ఇక భరత్ అయితే ఒక్కసారిగా రాజేశ్వరితో అంటుంటే, రాజేశ్వరి, నాన్న భరత్ అంటూ ఇక భరత్ని దగ్గరికి తీసుకుని, ఇంకా ఎన్నటికీ కూడా నీకు పేదరికమనే బ్రతుకు లేకుండా చేస్తాను. నువ్వు ఈ కోట్ల ఆస్తికి వారసుడివి. నిన్నిక ఎవరి దగ్గరికి పంపించను. ఎన్ని రోజులు నేనే నీ కన్న తల్లిని చెప్పుకోలేక నాలో నేనే సతమతమైపోయాను. కానీ ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది. ఇంకా నేను ఎవరి దగ్గర భయపడనక్కర్లేదు. చూడు భరత్, నువ్విక ప్రణతి గురించి ఆలోచించద్దు. ప్రణతికి విడాకులిచ్చి నీకు మంచి అమ్మాయితో రంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అంటూ ఇక రాజేశ్వరి అయితే భరత్ మనసుని మార్చేస్తుంది. ఇంకా ఇదంతా ఇలా ఉండగా అవని అలాగే అక్షయ్ ఇద్దరు కూడా చాలా బాధగా ఇంటికైతే వెళ్తారు. ఇంకా అక్షయ్ని చూసిన పార్వతి, అక్షయ్ ఏమైందిరా? భరత్తో మాట్లాడారా? భరత్ ఏమన్నాడు అని అంటుంటే ఇక పక్కన ఉన్న అవని, అత్తయ్య, భరత్ చాలా కోపంగా ఉన్నాడు. వాడికిప్పుడు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు అని అంటుంటే, నాకు తెలుసుదినా, భరత్ ఇలా చేస్తాడని నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పాను. కానీ మీరే నా మాట కాదని అక్కడికి వెళ్ళారు అంటూ ఇంకా ప్రణతి అయితే అవనితో మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న అక్షయ్, అమ్మ ప్రణతి, నన్ను క్షమించమ్మా, ఇదంతా నా వల్లే కదా అంటూ ఇక అక్షయ్ అయితే చాలా బాధపడుతుంటే, అన్నయ్య, నువ్వేం చేసావన్నయ్య? నువ్వు చేసింది నువ్వు కాదు భరత్, నువ్విక దాని గురించి ఆలోచించకు అంటూ ఇక ప్రణతి అయితే అక్షయ్కి నచ్చ చెప్తుంది. ఇది ఇలా ఉండగా ఇక పెద్దావిడైతే పల్లవికి ఫోన్ చేసి, ఒసేయ్ తింగరదనా, అక్కడ ఏం చేస్తున్నావే? మీ అమ్మ ఇక్కడ ఆ భరత్ గడికి ఈ ఆస్తి మొత్తాన్ని వారసుని చేస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. అమ్మమ్మ, ఏం మాట్లాడుతున్నావు? భరత్ గడు మన ఇంటికి మన ఆస్తికి వారసుడా అని అంటుంటే, అవునే, మీ అమ్మ ఆ భరత్ గడి మీద ఎందుకంత ప్రేమని పెంచుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు.
వాణ్ణి ఇంటికి వారసుని చేయడమేంటో నాకు అస్సలు తెలియట్లేదు. నువ్వు త్వరగా రా, లేకపోతే నీకు చిల్లి గవ్వ కూడా మిగలదు అంటూ పెద్దావిడైతే పల్లవికి ఫోన్ చేసి చెప్తుంది. ఇంకా ఇక్కడ చూస్తే రాజేశ్వరి అయితే లాయర్లని పిలిపిస్తుంది. అలాగే ఇంటి డాక్యుమెంట్స్ని భరత్ పేరుకి మారుస్తుంది. ఇంకా ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టే టయానికి పల్లవి అయితే అక్కడికి ఎంటర్ అవుతుంది. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్.